రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది. ముందైతే మీకు మందులు చూపిస్తాను. ఒకటి మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో వచ్చేసి ఇంటర్పేడ్ అండి. ఇంటర్పేడ్తో పాటు మరొకటి యూపీఎల్ కంపెనీలో ఫ్లోరామైట్ అండి. ఇది ఒక మంచి టెక్నికల్. ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కొంచెం మందు బాగా పనిచేస్తుంది కాబట్టి దీని కాంబినేషన్ ఏంటో మీకు చెప్తాను. దీంతో పాటు మరొకటి గోద్రేజ్ వల్ల వచ్చేసి మనకు అనాబి అండి. అనాబి అంటే మనకు ఎక్కువగా గ్రాసియా కాంబినేషన్లో వాడుతుంటాం. గ్రాసియా కాకుండా ఇంకేమైనా కాంబినేషన్లో వాడుకోవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం. కాకపోతే మరొకటి క్రిస్టల్ కంపెనీలో మనకు అబామెక్టిన్ అంటే మనకు అబాసిన్ అండి. ఈ 4 మందులు కూడా మీకు నల్లి మీద పనిచేస్తాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నల్లి చాలా మంది రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లి సంబంధించిన మందులు చాలా ఉన్నాయి. ఇవి కొంచెం మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాస్ట్ తగ్గట్టే మందు యొక్క పనితనం ఉంటుంది కాబట్టి మీకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, నీ మందులు వాడుకుంటాను అనుకుంటే మాత్రమే వాడుకోండి. కాబట్టి మీకు వీటి కాంబినేషన్లో మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అవి కూడా చెప్తాను. దాంతోపాటు మరొక 3 కూడా మీకు చూపిస్తానండి. ఒకటి వచ్చేసి మనకు మ్యాక్ కంపెనీలో క్రంచీ గోల్డ్ అంటే మనకు ఇలా రీజన్ టెక్నికల్ ఉంటుంది. పిప్రోలిన్ అనేది మనకు 18.87% ఉంటుంది. ఇది మనకు తామర పురుగు మీద బాగా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. దీంతోపాటు మరొకటి యూపీఎల్ కంపెనీలోనే మనకు అపాచ్ అని ఉంటుంది. ఈ అపాచ్ అనేది కూడా మనకు 2 టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి మనకు ఉలాల్ టెక్నికల్ అంటే మనకు ఫ్లోటికమిడా, దాంతోపాటు రీజన్ టెక్నికల్ అంటే మనకు పిప్రోలిన్. ఇవి రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో 15% ఉంటాయి కాబట్టి మనకు సమాన నిష్పత్తిలో ఉన్నటువంటి మందులు ఎప్పుడైనా కానీ బాగా పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో మొక్క మెద్దన నీటిగా రావడానికి, తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఉన్నటువంటి మందులు కూడా మీకు ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, వీటి యొక్క ధర అనేది మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి సమాచారం ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీకు వచ్చేసి ఒక 3 కాంబినేషన్ చెప్తాను. మీకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, వాడుకోవాలని కూడా మాత్రమే వాడుకోండి, సరేనా? ఈ కాంబినేషన్ మాత్రం బాగుంది కాబట్టి ఈ కాంబినేషన్ మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి, రిప్లై ఇస్తాను. మీకు ఫస్ట్ కాంబినేషన్ చెప్తాను, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ కాంబినేషన్ మనకు ఇంటర్పేడ్ అండి. ఇది ఇలా టెక్నికల్ మనం చూసినట్లయితే ఫ్లోరాఫెనాఫైర్ టెక్నికల్ అనేది ఉంటుంది అండి. ఇది మనకు ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది, ప్లస్ మైసైడ్ గా పనిచేస్తుంది, నల్లికి పనిచేస్తుంది. దాంతోపాటు పురుగు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి పురుగుతో పాటు నల్లి ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ వాడుకోవాలి, బాగుంటుంది. మనకు ఎకరానికి వచ్చేసి మనకి ఇది 300 ml వాడుకోవాలి. దీని యొక్క ధర చూసినట్లయితే మనకు మార్కెట్లో 1150 రూపాయలకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎకరాన 1150 రూపాయలు పడుతుంది. ఇది మీకు వచ్చేసి పురుగు మీద, మైసైడ్, నల్లి మీద పనిచేస్తాయి కాబట్టి దీని కాంబినేషన్లో మీరు వచ్చేసి అనాబి కాంబినేషన్ వాడుకోండి. అనాబి వచ్చేసి మనకి ఎకరానికి 200 గ్రాములు వాడుకోవాలి. దీని యొక్క ధర కూడా మీకు 850 నుంచి 900 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇలా టెక్నికల్ మనకు పైర్బబెన్ టెక్నికల్ ఉంటుంది. తెల్లదోమ మీద, ఎర్రనల్లి మీద పనిచేస్తాయి కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో నల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాంతోపాటు పురుగును కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు తెల్లదోమ కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఇంటర్పేడ్తో పాటు అనాబి కాంబినేషన్ ఎక్కువ మనకు గ్రాసియా కాంబినేషన్ వాడుతుంటాం. అయితే మీకు గ్రాసియా కూడా చూపిస్తాను. గ్రాసియా కాంబినేషన్ వాడడం వల్ల కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు గ్రాసియా కాంబినేషన్ అవసరం లేదు. నాకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఈ కాంబినేషన్లో వాడుకున్నా పర్లేదు. ఈ కాంబినేషన్లో కూడా మీకు నల్లిని నివారించుకోవచ్చు. కాకపోతే కాస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి తక్కువ ఖర్చులో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నల్లి నివారించుకోవాలి కాబట్టి మీకు తక్కువ ఖర్చులో దీనికంటే కొంచెం ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంటర్పేడ్తో పాటు అనాబి కాంబినేషన్ బాగుంది. ఈ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మాత్రం కంపల్సరీ మీకు పురుగుతో పాటు, తెల్లదోమతో పాటు నల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి. కాకపోతే మరొక 2 కాంబినేషన్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా మీకు కొంచెం కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే రిజల్ట్ మాత్రం బాగానే ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. మరొకటి మనకు ఇది ఫ్లోరామైట్ టెక్నికల్ వచ్చేసి మనకు దీని టెక్నికల్ మనకు బిఫెనజైడ్ టెక్నికల్ వచ్చేసి మనకు 22.6% ఉంటుంది. ఈ టెక్నికల్ ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. నల్లిని మాత్రం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాకపోతే కాస్ట్ ఎక్కువ పడుతుంది. మీకు వచ్చేసి 1150 నుంచి 1250 మధ్యలో ఉన్నటువంటి ఏరియాని బట్టి అమ్మేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పిన కాస్ట్ ఏదైనా కానీ మీకు ఒక 100 అటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మినిమం అయితే 1200 రూపాయలకు మీకు మార్కెట్లో దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా రైతులు దీన్ని వాడుకోవాలనుకుంటే మాత్రం వాడుకోండి. ఫ్లోరామైట్ అనేది మనకు మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో దీని కాంబినేషన్లో మనకు సేమ్ ఇదే కంపెనీలో ఉన్నటువంటి అపాచ్ కాంబినేషన్లు ఇస్తున్నాం. అపాచ్ మరియు ఫ్లోరామైట్, ఈ ఫ్లోరామైట్ మరియు అపాచ్ కాంబినేషన్ లో వాడడం వల్ల నల్లితో పాటు ముడతను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మొక్క కూడా సరిగ్గా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా మంది రైతులు ఈ కాంబినేషన్ కూడా వాడుతున్నారు కాబట్టి వాడుకోవాలనుకుంటే వచ్చేసి ఎకరానికి
160 గ్రాములు మనం అపాచి వాడుకోవాలి. ఒక ఎకరానికి వచ్చేసి ఫ్లోరామైట్ అనేది మనకు 250 ml వాడుకోవాలి. కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఈ కాంబినేషన్లో వాడడం వల్ల కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది. దాదాపు మీకు ఒక 1800 నుంచి 1900 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, వాడుకోవాలనుకుంటే ఫ్లోరామైట్తో పాటు అపాచి కాంబినేషన్ వాడుకోండి. దీని ద్వారా మాత్రం నల్లిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. మొక్క కూడా నీట్గా మెద్దనంగా వస్తుంది. ఎందుకంటే మనకు దీనిలో ఉలాల టెక్నికల్తో పాటు అర్జెంట్ టెక్నికల్ ఉంది కాబట్టి ఒక మంచి టెక్నికల్ చెప్పవచ్చు. కాబట్టి మొక్క కూడా మెద్దనంగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి. కాకపోతే మరొక కాంబినేషన్ మీకు మూడోదండి. ఇది వచ్చేసి మనకు క్రిస్టల్ కంపెనీలో అబాసిన్ అంటే మనకు దీనిలో టెక్నికల్ అబామెక్టిన్ అనేది ఉంటుంది. ఇది 1.9% ఏమో ఉంటుందండి. ఇది కూడా నల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అబాసిన్ కూడా బాగానే పనిచేస్తుంది. కాబట్టి ఒక మంచి కంపెనీ చెప్పుకోవచ్చు క్రిస్టల్ కంపెనీలో. దీంతో పాటు దీని కాంబినేషన్లో సరైన కాంబినేషన్ వచ్చేసి మనకు క్రంచీ గోల్డ్ అండి. క్రంచీ గోల్డ్ అంటే ఏం లేదండి, మనకు చాలా మంది టెక్నికల్ ఏంటని అడుగుతున్నారు కదా. టెక్నికల్ మనకు పిప్రోల్ అనేది మనకు 18.87% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది మనకు గరుడ కంపెనీలో జానీ పేరుతో అందుబాటులో ఉంటుంది. జానీలో ఉన్నటువంటి మందే మనకు దీనిలో ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటే జానీ తీసుకోండి. దాని కాంబినేషన్లో మీరు అబమెక్టిన్ సంబంధించినటువంటి అబాసిన్ మీకు ఏ కంపెనీ ఉన్నా పర్లేదు, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో నల్లింపుతో కంట్రోల్ అవుతుంది, ముడత కూడా క్లియర్ అవుతుంది, చేను కూడా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు దీనిలో రిజన్ టెక్నికల్ ఉంది కాబట్టి. కాకపోతే ఇంత కాస్ట్ ఏం పెట్టాలనుకుంటే మాత్రం తక్కువ ఖర్చులో కూడా మీకు జంపు కానీ, పోలీస్ కానీ, లెసెంటా కానీ అబాసిన్ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. మీకు సమస్యను బట్టి అండి, నాకు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేను అనుకుంటే మాత్రమే పోలీస్ కానీ, లెసెంటా కాంబినేషన్ కూడా బాగానే ఉంది, జంపు కాంబినేషన్ కూడా బాగానే ఉంది. మీకు కొంచెం వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 1150 నుంచి 1100 మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు అబాసిన్ కూడా 550-600 రూపాయలకు పడే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ మీకు దాదాపుగా 1600 నుంచి 1650 మధ్యలో మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ మూడో కాంబినేషన్ కూడా మీకు బాగానే ఉంటుంది. నల్లిని మాత్రం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్లో వాడుకోండి. ఇకపోతే మీకు దాదాపుగా రీసెంట్గా నేను ఒక 4-5 వీడియోలు కూడా నల్లి మీదనే వీడియోలు చేశాను. తక్కువ ఖర్చులో నల్లిని ఎలా నివారించుకోవాలి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, నల్లిని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి 2-3 వీడియోలు ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఏం లేదని కాంబినేషన్ అనేది చెప్తున్నాను. మీకు కాంబినేషన్లో వాడితే మీకు ఇంత ఖర్చు వస్తుంది, రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది. కాబట్టి నాకు ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు ఈ మందులు వాడుకోండి. లేదు నాకు ఖర్చు తక్కువలో కూడా నల్లి నివారించుకోవాలనుకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో చెప్పిన మందులు రోగార్ ఒకటి, అక్టార్ లిక్విడ్ ఒకటి, ఓమైట్ ఒకటి అండి. ఈ 3 కాంబినేషన్ వాడినా కూడా మీకు నల్లిని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో నల్లిని చాలా వరకు రైతులు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఒక్కొక్క రైతు 2500-3000 పెట్టి కొడుతున్నారు. కాబట్టి ఖర్చు తక్కువ చెప్పుకోవచ్చు. 1900-1800 అంటే తక్కువనే. కాబట్టి రైతులు వాడుకోవాలంటే చెప్పిన కాంబినేషన్ మాత్రం కంపల్సరీ వాడుకోండి. ఇలా నాకు నచ్చిన ఒక 2 టెక్నికల్స్ అయితే బాగున్నాయండి. ఒకటి వచ్చేసి మనకు ఇంటర్పైడ్ ఒకటి, అనావి టెక్నికల్ అయితే బాగుంది. మాసే రైతులు కాంబినేషన్లో బాగుంది చెప్తున్నారు. కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ కాంబినేషన్ ఒకటి వాడుకోండి. ఇంకొకటి మనకు అపాచి ఫ్లోరామైట్ అండి. ఈ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇవి రెండు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు వాడుకోవాలనిపిస్తేనే వాడుకోండి. బలవంతం అయితే ఏం లేదు. కాంబినేషన్ మీకు చెప్తున్నాను కాబట్టి ఆ కాంబినేషన్లో వాడుకోవాలనుకుంటేనే వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకుని ప్రయత్నం చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. చాలా మంది రైతులు మన ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ కాదండి, మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఇప్పుడైతే నేను చెప్పిన కాంబినేషన్ మాత్రం మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రమే వాడుకోండి. లేదనుకుంటే తక్కువ ఖర్చులో నల్లిని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి కూడా నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి మందులు వాడడం వల్ల కూడా మీకు నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను కాంబినేషన్ చెప్తున్నాను, చాలా మంది రైతులు సరిగ్గా కాంబినేషన్ వాడకపోవడం వల్ల కూడా నల్లి అనేది నివారణ కావడం లేదు. కాబట్టి సరైన కాంబినేషన్ వాడడం వల్ల మీకు ఖర్చు ఎక్కువైనా కానీ నల్లిని మాత్రం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా రైతులకు ఈ కాంబినేషన్ వాడుకోవాలనుకుంటే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.